మహమ్మద్ ప్రవర్త జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు కామాటి వీధి బేబీ ఆయుష మసీదు వద్ద నుంచి వేలాది మంది ముస్లిం సోదరులతో ఊరేగింపు బయలుదేరుతుందని, ప్రతి ఒక్క ముస్లిం ఈ మసీదు వద్దకు చేరుకుని ఊరేగింపు విజయవంతం చేయాలని కామాటి వీధి మసీద్ పెద్దలు మీడియా ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో మసీద్ మత పెద్దలు, ఇమాం మరియు హనీఫ్ బాయ్, దస్తగీర్ బాయ్, షావుల్ హమీద్, సువాహని తదితర ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. अस्सलातु वस्सलामु अलैका या रसूल अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। सबसे पहले आप सभी हजरात को आका की मिलाद सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम की मुबारकबाद पेश करते हैं। जैसा कि आप सभी हजरात जानते हैं, ऐलान के मुताबिक सितंबर की 16 तारीख को मिलादुन नबी का दिन आ रहा है। इंशाअल्लाह ताला उस दिन बाद नमाज मगरिब मस्जिद बीबी आयशा कामाटी गली से ज़िला के सतह पर एक आलिशान जुलूस मोहम्मदी निकलेगा। आप सभी हजरात इस जुलूस में शामिल होकर हुजूर की पैदाइश का अमन का पैगाम पूरी दुनिया को पहुँचाएँ और सबको बताना है। आप सभी हजरात से गुजारिश है कि इसमें शामिल होकर सवाब दरन हासिल करें। और मैं बहैसियत एक ज़िम्मेदार के आप सभी हजरात तक एक गुजारिश, एक बात पेश कर देना चाहता हूँ कि जुलूस में किसी किस्म का कोई डीजे या बाजे की या म्यूज़िक की नात हरगिज़ नहीं होनी चाहिए। कोई जो है नाराबाजी करते हुए कंधे उछालते हुए या नाच कूद करते हुए या फिर जो है कोई शरीयत के ख़िलाफ़ काम करते हुए कोई काम जुलूस में हरगिज़ नहीं होना है। डीजे वाली नात या डीजे वाली म्यूज़िक हरगिज़ जुलूस में नहीं बजाना, नहीं चलाना है। अगर ऐसा करना है तो आपसे गुजारिश है कि आप ये तमाम कामों को रोककर जुलूस में शामिल होइए। ये हमारी गुजारिश है ताकि हमारा मैसेज आज जुलूस में चलें तो इस तरीके से चलें, बावजू होकर और सर पे टोपी अमामा शरीफ बांधकर निगाहें नीचे करके दरूद व सलाम पढ़ते हुए जुलूस में चलना है, ताकि देखने वालों को पता चले कि 1400 साल के बाद उनका गुलाम आज इस अदब से चल रहा है तो उनके नबी का मकाम कितना बड़ा बुलंद होता है। लिहाजा गुजारिश है जुलूस में कोई भी काम खिलाफ सुन्नत खिलाफ शरा नहीं होना है। किसी किस्म में कोई म्यूज़िक, कोई गाने बजाने या फिर डीजे का किसी किस्म में कोई इसमें दखल अंदाजी नहीं होनी चाहिए। ये मेरी गुजारिश है। आप हजरत इस नाचिस गुजारिश को कबूल फरमाएँ। अस्सलामु अलैकुम रहमतुल्लाह। 6వ తేదీ మన ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన సందర్భంగా ఈ పండుగ జరుగుతుంది. ఈ పండుగకు ముందస్తుగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ప్రవక్త గారు ఆయన జీవన శైలి ఒక ఆదర్శంగా ఎలా జీవించాలనేది అందరికీ చూపించారు. ఇది చాలా గొప్పగా సైంటిఫిక్గా కూడా ఆ రోజుల్లో ఆయన చెప్పిన విషయాలన్నీ తరచుగా చూస్తే సైంటిఫిక్గా కూడా ఇప్పుడు కూడా అందరూ కూడా మెచ్చే విధంగా అందరికి నచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆయన బతికినప్పుడు ఆయన ఏ విధంగా జీవించాడు అవన్నీ ఒకసారి ఆయన జన్మదినోత్సవం రోజు ఆయన ఎలా జీవించారనేది అందరూ స్మరించుకుంటూ ఆ రోజు ఆయన గొప్పతనం గురించి అందరికి తెలిసే విధంగా ఆ రోజు కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఇంకా ఆయన జన్మదినోత్సవం రోజు పేద సాధలకు కూడా ఇబ్బంది ఉండే వాళ్ళకు కూడా రకరకాలుగా ఈ సున్నీ పెద్దలందరూ మత పెద్దలు అందరూ కూడా ఎవరైనా కష్టాలు ఉండే వాళ్ళకు కూడా ఆదుకునే విధంగా, తిండికి ఇబ్బంది పడే వాళ్ళకి తిండి పెట్టే విధంగా ఆ రోజు కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి రాబోయేటువంటి ఈ పండుగని మన మీలాడి నబీ పండుగని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మన పెద్దలు చెప్పిన విధంగా, ఇప్పుడు మన ఖాజీ సాహెబ్ గారు చెప్పిన విధంగా అందరూ పాటించి పవిత్రంగా ఆ కార్యక్రమాలు జరపవలసిందిగా నేను అందరికీ సవినయంగా కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ముస్లిం ప్రజలకి జశ్నే ఈద్ మిలాద్ నబీ శుభాకాంక్షలు. ఈ జులూసు కామాటి వీధి మసీద్ నుంచి బయలుదేరి బీబీ ఐషా మసీద్ నుంచి బయలుదేరి కోటమిట్ట, షాదీ మంజిలు, పెద్ద బజారు, నెహ్రూ స్టాచ్యూ, బీఆర్సీ మీదుగా లస్సీ సెంటరు, సంతాపేట, చిన్న బజార్ బయలుదేరి తిరిగి బీబీ ఐషా కామాటి మసీద్కి వస్తుంది. ఈ జులూస్లో కమిటీ తరఫున 200 మందికి వాలంటీర్ పెట్టినారు. ఆ వాలంటీర్కి కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఈ జిల్లాల నుంచి వచ్చిన
అందరూ ఆ డ్రెస్ కోడ్ వేసుకున్న వాళ్ళకి వాలంటీర్కి సహకరించి ఈ జులూస్ని జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాం. ఈ జులూస్లో వచ్చేవాళ్ళు జిల్లా నలుమూల నుంచి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరూ జెండా పట్టుకొని తల ఉంచుకొని నాతులు మా హజరతులు నాతులు చెప్పినట్టు ఆ నాతులు పాడుతూ పోవాలి. ఎటువంటి అవాంఛనీయమైన చేష్టాలు చేయకుండా డీజేలు గీజేలు వాయించకుండా బజాజ్ బ్యాండ్లు పెట్టుకోకుండా ఈ కమిటీకి ఈ వాలంటీర్కి సహకరించాలని కోరుకుంటున్నాం. మొహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభ సందర్భంగా రేపు సోమవారం 16 సెప్టెంబర్ 16, 2024వ తేదీ మస్జిదే కామాటి వీధి మస్జిదే బీబీ ఆయిషా నుండి గొప్ప ఊరేగింపు బయలుదేరును. కాబట్టి ఈ ఊరేగింపు జెండా వీధి, కోటామిట్ట, డైకాస్ రోడ్, నెహ్రూ బొమ్మ, ఈఆర్సీ సెంటర్, టంకు రోడ్, గాంధీ బొమ్మ, సంతపేట్, చిన్న బజార్ మీదుగా కామాటి వీధి మసీద్ దగ్గరికి చేరును. తదనంతరం ఇక్కడ భోజన వసతి కూడా కల్పించబడింది. న్యూస్ అప్డేట్ కోసం G5 న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి.